హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13-14 అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో గైస్, దసరా సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని ఆఫర్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే యాక్చువల్గా ముగిశాయండి. బట్ చాలామంది అభ్యర్థులు ఇంకా సార్ మేము తీసుకోలేదు, ఆఫర్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పడంతో మరి ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో గైస్, ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి. సో తీసుకోండి. టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ కోర్స్ పైన కూడా ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ కోర్సు జస్ట్ 99 రూపీస్ మాత్రమే అండి, 1 ఇయర్ వ్యాలిడిటీ. 50,000 ప్రశ్నలు అయితే అందులో మనం కవర్ చేయడం జరిగింది. ఓకేనా, ఉపయోగించుకోండి ఆఫర్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 భారతదేశము 127 దేశాలలో ఎన్నవ స్థానంలో ఉంది. ఓకేనా, మరి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ఇండియా ర్యాంక్డ్ అమంగ్ 127 కంట్రీస్. ఏ స్థానంలో ఉందండి? ఆప్షన్ ఏ 105వ తీవ్రమైన ఆకలి కేటగిరీ స్థానంలో అయితే భారతదేశము నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలో ఆకలిని ట్రాక్ చేసే మరియు కొలిచే ఒక సమగ్ర సాధనం. 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక భారతదేశం యొక్క ర్యాంకింగ్ మరియు సవాళ్లపై నిర్దిష్ట ప్రాధాన్యతతో 127 దేశాలలో ఆకలి స్థాయిలపై వెలుగునిస్తుంది. మరి 2024లో భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో అయితే ఉందండి. తీవ్రమైన ఆకలి కేటగిరీలో ఉంచినట్లుగా భారతదేశాన్ని తెలుస్తుంది. మరి భారతదేశం యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ 27.3. ఇది తీవ్రమైన ఆకలిని సూచిస్తుంది. మరి టాప్ 10 పర్ఫార్మెన్స్ ఇన్ 2024 చూసినట్లయితే బెలారస్, బోస్నియా అండ్ హెర్జగోవినా, చిలీ, చైనా, కోస్టారికా, క్రొయేషియా, ఎస్టోనియా, జార్జియా, హంగేరీ, కువైట్. వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? సోమాలియా, యెమెన్, ఛాద్, మడాగాస్కర్, సో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హయాతి. అండ్ ఇండియాస్ నైబరింగ్ కంట్రీ చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో చైనా ఉంది, శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 84, 109 పాకిస్తాన్, 116 ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, నెక్స్ట్ వన్. సో యాక్చువల్గా ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేదు, గమనించాలి. 2024 ఆర్థిక సంవత్సరానికి క్రింది వారిలో ఎవరికి ఆర్థిక బహుమతి లభించింది? అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అండి. ఎవరికి వచ్చింది చూద్దాం. 2024 ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ గ్రహీతలు డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్ మరియు జేమ్స్ రాబిన్సన్ దేశం యొక్క శ్రేయస్సు కోసం సామాజిక సంస్థల యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించారు. చట్టబద్ధమైన పాలన లేని సమాజాలు మరియు జనాభాను దోపిడీ చేసి సంస్థల అభివృద్ధిని సృష్టించవు లేదా మెరుగైన మార్పులను సృష్టించవని చెప్పేసి వీరు పేర్కొన్నారు. విజేతలు డారెన్ అసెమోగ్లు, నెక్స్ట్ సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. ముగ్గురికి కూడా సంయుక్తంగా 2024 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఓకే, నేను ఫ్రేమ్ చేస్తాను క్వశ్చన్. ఓకే, నో ప్రాబ్లం. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, IRFC అండి. ఎవరిని నియమించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మనోజ్ కుమార్ దూబే. చూద్దాం. అక్టోబర్ 10న మనోజ్ కుమార్ దూబే 1993 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ అధికారి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. IRFC అనేది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీ రత్న ప్రభుత్వ రంగ సంస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి యొక్క మనోజ్ కుమార్ దూబే గారు గతంలో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్, ఫైనాన్స్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశారు. నెక్స్ట్, టాటా గ్రూప్ నూతన చైర్మన్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ టాటా గ్రూప్? ఎవరండి? నోయల్ టాటా గారు. నోయల్ టాటా.
టాటా సన్స్ యొక్క గణనీయమైన 66% యాజమాన్యాన్ని కలిగి ఉన్న టాటా ట్రస్టులు భారతదేశంలోని అతిపెద్ద సమ్మేళనాలలో ఒకటైన వ్యూహాత్మక పెట్టుబడి మరియు దాతృత్వ దిశలపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవల నోయల్ టాటా తన సవతి సోదరుడు రతన్ టాటా మరణంతో ఈ దాతృత్వ విభాగానికి చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మార్పు ట్రస్టులకు మాత్రమే కాకుండా 165 బిలియన్ల మరియు విస్తృత టాటా గ్రూప్కు కీలకమైన ఘట్టాన్ని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అక్టోబర్ 13, 2021న ప్రారంభించిన పథకం పేరేంటి? ఇటీవల 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందండి. ఓకేనా. నేమ్ ఆఫ్ ది స్కీమ్ రీసెంట్లీ లాంచ్డ్ బై Prime Minister Narendra Modi on October 13, 2021 for the development of infrastructure in the country of India. ఏంటండి? ఆప్షన్ ఏ అండి, గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 13, 2021న ప్రారంభించిన పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భారతదేశ మౌలిక సదుపాయాల ల్యాండ్స్కేప్లో 3 సంవత్సరాల పరివర్తన విజయాలను సూచిస్తుంది. ఈ చొరవ 44 కంటే ఎక్కువ కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి డేటాను సమగ్రపరచడం ద్వారా ప్రాజెక్ట్ అమలును గణనీయంగా మెరుగుపరిచింది. ఇది లాజిస్టిక్స్ ఖర్చులు మరియు మెరుగైన సేవల పంపిణీకి దారితీసినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంస్థ ఇటీవల మహారత్న హోదా పొంది 14వ కేంద్ర ప్రభుత్వ సంస్థగా అవతరించింది ఏది? The prestigious central government institution recently became the 14th central government institution to receive the Maharatna Status. ఏంటండి అది? ఆప్షన్ డి అండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మహారత్న హోదాకు అప్గ్రేడ్ చేయబడింది. ఇది భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక వర్గీకరణను పొందింది. 14వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. అక్టోబర్ 12న చేసిన ఈ ప్రకటన హాల్ యొక్క కార్యాచరణ, స్వయం ప్రతిపత్తి మరియు ఆర్థిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే దాని నికర విలువలో 15% వరకు ప్రాజెక్టులో మరియు 5,000 కోట్ల వరకు విదేశీ వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. స్టాక్ ధర సానుకూలంగా స్పందించింది. 1.42% పెరుగుదలను ప్రతిబింబిస్తూ 4,510 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశంలో నిర్వహించిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024లో భారత పురుషుల మరియు మహిళల జట్టు కాంస్య పథకాన్ని సాధించింది? ఇండియాస్ మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్ won the bronze medal in the Asian Table Tennis Championship 2024 held recently in which country? ఏ దేశంలో నిర్వహించారండి ఇది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కజకిస్తాన్. వివరాలు చూద్దాం. కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024లో భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు కాంస్య పథకాన్ని సాధించింది. ఈ ఈవెంట్లో వరుసగా 3వ కాంస్యాన్ని సాధించింది. 2024 ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి మహిళల డబుల్స్ ద్వయము ఐహికా ముఖర్జీ మరియు సుధీర్తా ముఖర్జీ కాంస్య పథకాన్ని సాధించడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించారు. మహిళల జట్టు ముఖ్యాంశాలు. చారిత్రాత్మక విజయం చూసినట్లయితే 1952లో జపాన్కు చెందిన యోషికో తనాకాతో గుల్ నసిక్వాలా స్వర్ణ పథకాన్ని గెలుచుకోవడంతో ఆసియా ఛాంపియన్షిప్లో పథకం గెలిచిన తొలి ఆల్ ఇండియన్ మహిళా డబుల్స్ జోడీగా ఐహిక మరియు సుధీర్త నిలిచారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా భారతదేశ వ్యాక్సిన్ నియంత్రణ వ్యవస్థకి ఈ క్రింది ఏ బెంచ్ మార్కింగ్ లెవెల్ సర్టిఫికేషన్ అందించింది ఇటీవల? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెంచ్ మార్కింగ్ లెవెల్ సర్టిఫికేషన్ హ్యాస్ బీన్ గివెన్ టు ఇండియాస్ వ్యాక్సిన్ రెగ్యులేటరీ సిస్టమ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ఏ సర్టిఫికేషన్ లభించిందండి? ఆప్షన్ ఏ, మెచ్యూరిటీ లెవెల్ 3 సర్టిఫికేషన్. ఓకే, చూద్దాం. సెప్టెంబర్ 16 నుంచి 2024 నుంచి జరిగిన మూల్యాంకనాన్ని అనుసరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా భారతదేశ వ్యాక్సిన్ నియంత్రణ వ్యవస్థ ఫంక్షనల్గా గుర్తించబడింది. వ్యాక్సిన్ భద్రత, నాణ్యత మరియు సమర్థతను నిర్ధారించడానికి భారతదేశము ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని WHO అంచనా బృందం ధృవీకరించింది. మరి WHO గ్లోబల్ బెంచ్ మార్కింగ్ టూర్లో మెచ్యూరిటీ లెవెల్ 3 సర్టిఫికేట్ ఉందని సర్టిఫికేషన్ ద్వారా దాని నియంత్రణ బలాన్ని ప్రదర్శిస్తూనే గ్లోబల్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ముఖ్యంగా వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ముఖ్యమైన పాత్రను మరి ఈ గుర్తింపు అయితే పునరుద్ఘాటిస్తుంది. ఇంపార్టెంట్.
నెక్స్ట్, ఇటీవల సంభవించిన ప్రకృతి విపత్తు, వరదలు మరియు కొండ చర్యలు విరుగుపడిన కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రానున్న విపత్తులను గుర్తించడానికి ఎక్స్ బ్యాండ్ రాడర్ను ఏర్పాటు చేసిన వయనాడ్ ఏ రాష్ట్రంలో ఉంది? Wayanad is located in which state where the central government has recently set up an X-band radar to detect impending disaster due to the recent natural calamities such as floods and landslides. ఎక్కడ చూసామండి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారండి ఇక్కడ వయనాడ్ జిల్లాలో. ఎక్కడుంది ఇది? కేరళ. చూద్దాం. జూలై 2024లో కేరళలోని వయనాడ్ జిల్లాలో వినాశకరమైన వరదలు మరియు కొండ చర్యలు విరుగుపడి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత కేంద్ర భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ ప్రాంతంలో ఎక్స్ బ్యాండ్ రాడర్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం ద్వారా విపత్తు సంసిద్ధతను పెంచడానికి కీలకమైన చర్య తీసుకుంది. మరి మండక్కై ప్రాంతానికి సమీపంలో ఫుంచీరి మట్టంపై ఉన్న లోయలో భారీ కొండ చర్యలు విరిగిపడిన కుండపోత వర్షాలు విధ్వంసాన్ని తీవ్రతరం చేస్తూ విపత్తు శిథిలాల ప్రవాహాలకు దారితీశాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు 2024కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ విల్ హోస్ట్ ద షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2024? ఏ దేశం అండి? ఆప్షన్ డి, పాకిస్తాన్. రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకు ఇస్లామాబాద్ ముస్తాబైంది. మంగళవారం, బుధవారాల్లో జరిగే ఈ సదస్సుకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, రష్యా ప్రధాని మిఖాయిల్ మిషూస్టిన్, చైనా ప్రధాని లీ కియాంగ్ తదితరులు హాజరవుతారు. ఏసీసీఓ కూటమిలో చైనా, భారత్, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ దేశాలు ఉన్నాయి. పరిశీలకులు లేదా డైలాగ్ పార్ట్నర్స్ ఎస్సీఓకి అనుబంధంగా మరో 16 దేశాలు రానున్నాయి. తైవాన్పై చైనా ధావా, ఉక్రెయిన్పై రష్యా దాడి, యుఎస్ యూరప్ ఘర్షణల మధ్య ఈ సదస్సుకు ప్రాధాన్యత నెలకొంది. నెక్స్ట్, ఇస్రో చంద్రయాన్ 4 మిషన్లో ఉపయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా 108 దేశాలు 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చే మిషన్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మిషన్ టు ట్రైన్ 12,000 girls from 108 countries in space technology with the aim of making a satellite to launched in the ISRO Chandrayaan 4 mission? ఏంటండి ఏ పేరుతో? ఆన్సర్ ఆప్షన్ బి, ShaktiSat Mission అండి దీని పేరు. ShaktiSat Mission. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్ స్టార్టప్ సంస్థ స్పేస్ కిడ్స్ ఇండియా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో చంద్రయాన్ 4 మిషన్లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా 108 దేశాలు 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం శక్తిశాట్ అనే మిషన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టల్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు త్వరలో ఆమోదించనున్నారు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం మన దేశంలో 10,000 మంది జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారని అంచనా వేసింది. According to the recent report by the World Health Organization, how many doctors are there per 10,000 population in our country? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 9.6. అంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది ఉన్నారండి. 10,000 మందికి 10 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. మన దేశంలో ప్రస్తుతం 10,000 మంది జనాభాకు 9.6 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. అంటే ప్రతి 1000 మందికి ఒక డాక్టరే ఉన్నారని పేర్కొంది. 2018లో అయితే 10,000 మందికి 6.8 మంది డాక్టర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగానే పెరిగిందని తెలిపింది. పలు ఆసియా దేశాలతో పాటు భారత్లో హెల్త్ వర్క్ ఫోర్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక విడుదల చేసింది. దేశంలో జనాభాకు తగినట్లుగా డాక్టర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా మొదటి స్థానంలో నిలిచింది. కర్ణాటక 2వ స్థానం, సిక్కిం 3వ స్థానంలో ఉన్నాయి. తెలంగాణ 20వ స్థానంలో ఉంది. జనాభాకు తగ్గట్టుగా నర్సులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ తొలి స్థానంలో నిలిచింది. కర్ణాటక, మణిపూర్, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇలా ఉండగా తెలంగాణ 15వ స్థానంలో ఉంది. జనాభాకు అనుగుణంగా దంత వైద్యులున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానం, గోవా 2వ స్థానం, కర్ణాటక 3వ స్థానం, తెలంగాణ 20వ స్థానంలో ఉంది. ఫార్మసిస్టుల్లో గుజరాత్ తొలి స్థానంలో ఉండగా గోవా, మహారాష్ట్ర, కేరళ తర్వాత స్థానాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. ప్రజారోగ్య సమస్యగా భారతదేశం ఇటీవల తొలగించిన ట్రకోమా ఎలాంటి ఇన్ఫెక్షన్? వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ అ ట్రకోమా రీసెంట్లీ ఎలిమినేటెడ్ బై ఇండియా యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం? ఏంటండి, ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి, కళ్ళకు సోకేటువంటి వ్యాధి. ఓకే. ధౌలాగిరి పర్వతం ఏ దేశంలో ఉంది? మౌంట్ ధౌల్గిరి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ?
ఆప్షన్ సి అండి నేపాల్. మైండ్ఫుల్నెస్ ఇండియా సమ్మిట్ వేదికగా ఏ నగరం ఉంది? మైండ్ఫుల్నెస్ విచ్ సిటీ ఈస్ ద వెన్యూ ఆఫ్ మైండ్ఫుల్నెస్ ఇండియా సమ్మిట్? ఆప్షన్ బి అండి ముంబై. అమన్ఘర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అమర్ఘర్ టైగర్ రిజర్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి ఉత్తరప్రదేశ్. ఇటీవల ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? విచ్ స్టేట్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ద ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ ఫెస్టివల్? ఆప్షన్ ఏ అండి మధ్యప్రదేశ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.